నోహవు కుటుంబమే ఓడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే, పక్షులే, జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషిని ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఇవ్వాలికి ఇవ్వాలి పరలోకం. తన పిల్లలు కాదంటే అది నరకం. ఇవ్వాలికి ఇవ్వాలి పరలోకం, తన పిల్లలు రారంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. నోహవు కుటుంబమే ఓడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషిని తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలు పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకుని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోహవు కుటుంబమే ఓడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నాలు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు, పెళ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నాలు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు, పెళ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో, నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నోహవు కుటుంబమే ఓడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. దేవుని స్తోత్రం.